వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏ డిస్టిలరీకి కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ డిస్టిలరీ నుంచి కూడా మనం ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టిలరీస్కి. ఆ డిస్టిలరీస్ నుంచే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫీషియల్గా జరిగింది కాబట్టి బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు జరిగే స్కామ్ భారతదేశంలోనే ఇంకా పెద్ద స్కామ్ ఈ లిక్కర్ స్కామ్. అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ షాపులను తీసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది. ఇక్కడ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. ఈరోజు మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడు పోతాం. ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు కాదు, ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది. మరి ఈరోజు అయినా కూడా ఆదాయం ఏమైనా పెరిగిందా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే అంటే ఇక్కడ కూడా పెరగలేదు. మేము చేసిందల్లా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. మీకేమో మీ ప్రభుత్వం దీపేటప్పటికి 2014 నుంచి 19 దాకా ఆ రోజు 2018-19లో కేవలం 17,000 కోట్లు మీ ఆదాయం ఉన్నది. మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి క్వాంటిటీ తగ్గింది, రేట్లు పెరిగాయి. మేము అధిక ధరలు పెట్టి తాగుడును నియంత్రణ చేయాలని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఆ విధంగా మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 25,700 కోట్లు ఇందాక మా ఎక్స్ఎంపీ గారు చెప్పారు. 25,700 కోట్లు ఆదాయం తెచ్చాము. మరి ఇప్పుడు అమ్మిన క్వాంటిటీ కంటే దాదాపు 27% తక్కువ క్వాంటిటీ ఆ రోజు అమ్మడం జరిగింది. మరి ఇవన్నీ ఈరోజు యాప్ ప్రభుత్వం మీద కేసులు పెట్టారంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పింది గవర్నమెంట్ నుంచి తీసి, మీరు అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు గవర్నమెంట్ నుంచి తీసి ఈరోజు ఇచ్చారు. ఈరోజు అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు జరిగేది ఈ లిక్కర్ స్కామ్. ఈ స్కామ్ మీద తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద కూలంకషంగా మేము కూడా నేరుగా దర్యాప్తు జరిపించి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలను కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉందో, ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తా ఉందో అది మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఆయన బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు. సార్ 3 పూట్ల భోజనానికి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా? రూమ్ లో టీవీ కానీ అలాంటిది ఏం లేదు. 3 పూట్ల భోజనం లేదు. ఒక పూట భోజనానికి ప్రభుత్వం అది న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఏం లేదు. ఈరోజు ఏమన్నా చేస్తారేమో తెలియాలి. పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా నేను చూడాల్సి ఉందని చెప్పి అందులో పొందుపరిచారు. అంటే అది వెసులుబాటు తీసుకుంటారంటారా? చూడాలి, ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈ రోజు చూడాలి. ఒకవేళ కనుక నిబంధనలకు ఒప్పుకోకపోతే అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఒక ప్రజాప్రతినిధి నిబంధనలు మీరు వెళ్ళారు, మళ్ళా న్యాయస్థానాలనే ఆశ్రయిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏ డిస్టిలరీకి కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ డిస్టిలరీ నుంచి కూడా మనం ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టిలరీస్కి. ఆ డిస్టిలరీస్ నుంచే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫీషియల్గా జరిగింది కాబట్టి బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు జరిగే స్కామ్ భారతదేశంలోనే ఇంకా పెద్ద స్కామ్ ఈ లిక్కర్ స్కామ్. అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ షాపులను తీసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది. ఇక్కడ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. ఈరోజు మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి
ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడు పోతాం. ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు కాదు, ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది. మరి ఈరోజు అయినా కూడా ఆదాయం ఏమైనా పెరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే అంటే ఇక్కడ కూడా పెరగలేదు. మేము చేసిందల్లా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసే ప్రభుత్వం నడిపింది. నీకేమో నీ ప్రభుత్వం దీపేటప్పటికి 2014 నుంచి 19 దాకా ఆ రోజు 2018-19లో కేవలం 17,000 కోట్లు మీ ఆదాయం ఉన్నది. మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి క్వాంటిటీ తగ్గింది, రేట్లు పెరిగాయి. మేము అధిక ధరలు పెట్టి తాగుడును నియంత్రణ చేయాలని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఆ విధంగా మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 25,700 కోట్లు ఇందాక మా ఎక్స్ఎంపీ గారు చెప్పారు. 25,700 కోట్లు ఆదాయం తెచ్చాము. మరి ఇప్పుడు అమ్మిన క్వాంటిటీ కంటే దాదాపు 27% తక్కువ క్వాంటిటీ ఆ రోజు అమ్మడం జరిగింది. మరి ఇవన్నీ ఈరోజు యాప్ ప్రభుత్వం మీద కేసులు పెట్టారంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పింది గవర్నమెంట్ నుంచి తీసి, మీరు అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు గవర్నమెంట్ నుంచి తీసి ఈరోజు ఇచ్చారు. ఈరోజు అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు జరిగేది ఈ లిక్కర్ స్కామ్. ఈ స్కామ్ మీద తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద కూలంకషంగా మేము కూడా నేరుగా దర్యాప్తు జరిపించి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలు కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉందో, ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తా ఉందో అది మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఆయన బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు. సార్ 3 పూట్ల భోజనానికి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా? రూమ్ లో టీవీ కానీ అలాంటిది ఏం లేదు. 3 పూట్ల భోజనం లేదు. ఒక పూట భోజనానికి ప్రభుత్వం అది న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఏం లేదు. ఈ రోజు ఏమన్నా చేస్తారేమో తెలియాలి. పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా నేను చూడాల్సి ఉందని చెప్పి అందులో పొందుపరిచారు. అంటే అది వెసులుబాటు తీసుకుంటారంటారా? చూడాలి, ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈ రోజు చూడాలి. ఒకవేళ కనుక నిబంధనలకు ఒప్పుకోకపోతే అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఒక ప్రజాప్రతినిధి నిబంధనల ప్రకారం మీరు వెళ్ళారు, మళ్ళా న్యాయస్థానాలనే ఆశ్రయిస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మిథున్ రెడ్డి గారి మీద ఏవైతే మద్యమ కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చూపించారో ఇది అక్రమ కేసు, అన్యాయంగా ఆయన మీద బనాయించారని చెప్పి మా వైసీపీ నాయకులం అందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యమ దుకాణాలని ప్రభుత్వమే నడిపించి ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చారు. ఆ రోజున మరి ఆ విధంగా నడిచిన ఈ మద్యమ షాపులు మరి వాటిలో ఈ రోజున స్కామ్ జరిగిందని చెప్పి లేనిపోని నిందలన్నీ కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద మోపి ఆయన్ని ఈ విధంగా మరి జైలు పాలు చేయడం అనేది నిజంగా